వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా చోడవరం జీతాలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. మద్దతు ప్రకటించిన ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు ఆడారి కిషోర్ కుమార్. చోడవరం నియోజకవర్గ కేంద్రంలో పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు తమ జీతం బకాయిలు చెల్లించాలంటూ నిరసన కార్యక్రమంలో భాగంగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు సుమారు అరగంట ట్రాఫిక్ ను స్తంభింపజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 6 నెలల నుండి జీతాలు లేక పస్తులుంటున్నామని, మాకు జీతాలివ్వని అధికారులు మాత్రం జీతాలు టంచనుగా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జేఏసీ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు తన మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను కూడా ఇవ్వకుండా పండగ పూట పస్తులు పెడుతూ వారి క్షోభకు కారణమైన ప్రభుత్వం త్వరలోనే ఇంటికి పరిమితమవుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఒక్క వారం రోజులు వారి విధులు బహిష్కరిస్తే ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతుందని, అలాంటి వారి కష్టం ఈ సీఎంకు కనపడకపోవడం దారుణమని, తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి సమాజానికి ఎంతో సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకున్న ఈ ప్రభుత్వం చేస్తున్న పాపాలు పోవని తెలిపారు. త్వరలోనే వచ్చే కొత్త ప్రభుత్వం రాగానే కార్మికులు కష్టాలన్నీ తీరుతాయని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు అండగా జిల్లా కలెక్టర్కు సమస్యను వివరించి త్వరలోనే పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యాలయం ముందు ఈ సమాజాన్ని ప్రతినిత్యం శుభ్రపరుస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు 6 నెలల నుంచి జీతాలు లేక మరొక 2 నెలల్లో సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంలో కూడా అయ్యా మాకు 2 నెలలు జీతం ఇప్పించండి అంటే కూడా వీళ్ళ మాటలు పక్కన పెడుతున్నారు. వీళ్ళ జీతాలు చూస్తే బాధ అనిపిస్తుంది. 400 రూపాయలకి జాయిన్ అయ్యే నెలకి ఈరోజు 11,000 రూపాయలకి చేరింది. రోజుకు 350 రూపాయలు అసలు వీళ్ళకి ఏం సరిపోతుంది? అయ్యా మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పని ఇవాళ వాళ్ళు పోరాడుతుంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే మన ఇంట్లో ఒక బాలింత తన శిశువు యొక్క డైపరు, కొడుకు కూతురు పుట్టిన తర్వాత ఆ డైపర్ని డస్ట్బిన్ లో పడేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ సొంత తల్లి తన కూతురు గాని కొడుకు గాని 2 నెలల శిశువు యొక్క డైపరే తీయదు. అలాంటి డైపర్లు, విస్పర్లు, ఇంకా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రతి చెత్త కూడా మన ఇంట్లోదంతా కూడా బయట డస్ట్బిన్ లో పడేస్తే, ఇంటి ముందు పడేస్తే ఆ సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ జిల్లాని, ఆ మండలాల్ని ప్రతినిత్యం శుభ్రం చేస్తున్నటువంటి ఇట్లాంటి పారిశుద్ధ కార్మికుల యొక్క ఉసురు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవద్దు. సంక్రాంతికి పస్తులతో ఉన్నారు, పిల్లలకు ఒక బట్టలు తీయలేదు, ఇంట్లో పప్పులు కొనుక్కోలేదు, ఉప్పు కొనుక్కోలేదు, బియ్యం లేవు, అర్ధాకలతో వాళ్ళందరూ అలమటిస్తూ ఉంటే వారు కనుక 3 రోజులు డ్యూటీ కనుక ఆపితే ఈ చోడవరం నియోజకవర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో కలరాతో పాటు మరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కనుక దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని కాపాడండి. చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం మీరు కాన్వాయ్లో కుయమని చెప్పి లైట్లు వేసుకొని తిరగటం కాదు. దయచేసి వీరు నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధులు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్పని, దైవత్వం కన్నా పరిశుభ్రత మిన్నా అని చెప్పని ఎప్పుడో చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకోండి. పాశ్చాత్య దేశాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ కార్మికులకి విపరీతమైనటువంటి గౌరవ మర్యాద ఉన్నాయి. కానీ ఈ రోజు మరి వీళ్ళందరూ ఆకలితో మగ్గుతూ ఉంటే ప్రజలకు కూడా వినాశనం. ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకొని వీళ్ళందరూ కూడా మనల్ని శుభ్రం చేస్తూ, మన సమాజాన్ని శుభ్రం చేస్తున్నటువంటి వ్యక్తులకి బాసటగా నిలవాలని కోరుతూ 6 నెలల జీతం ఇమ్మీడియట్ గా ఇవ్వాలని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వీళ్ళ యొక్క జీతాలు పూర్తి స్థాయి స్కేలులో ఇవ్వాలని చెప్పిన అవసరమైతే నెలకి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు జీతాలు వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై ఇమ్మీడియట్ గా బుర్ర పెట్టి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారాన్ని ఇమ్మీడియట్ గా చేయాలి. లేని పక్షంలో వారి తరఫున నేను ధర్నాకు కూర్చుంటానని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాను.